నమస్కారం సార్. నా పేరు మీనా. అనంతపూర్ డిస్ట్రిక్ట్ మాది, ఆంధ్ర. మా ఆయన మహేశ్వర్ రెడ్డి. ఒక సంవత్సరం నుంచి తను డయాలసిస్‌లో చాలా ఇబ్బందులు పడ్డాడు సార్. ఫస్ట్ డయాలసిస్‌లో ఫిట్స్ రావడము, అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళడము, 1 వీక్ మొత్తము వెంటిలేటర్ మీద చాలా ఇబ్బందులు పడ్డాం సార్. తనకి ఎలాగైనా మంచి బెటర్ ట్రీట్మెంట్ కోసమని నేను స్టార్ హాస్పిటల్ శ్రీధర్ సార్‌తో కలిసాను. సార్ తనకున్న మంచి ఆప్షన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చెప్పారు. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ గానీ సేమ్ బ్లడ్ గ్రూప్ చేశారు. ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ చేశారంటే మేము ఏబీఓ ఇన్‌కంపాటిబుల్‌కి నా బ్లడ్ గ్రూప్ బి కావడంతో మా ఆయన బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ సార్. ఏబీఓ ట్రాన్స్‌ప్లాంట్ కోసమని ఆలోచిస్తున్నాను. ఈ ఏబీఓ ట్రాన్స్‌ప్లాంట్ నార్మల్ ట్రాన్స్‌ప్లాంట్ కంటే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అని సార్ చెప్పారు. ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉందా సార్ అంటే ఈ స్వాబ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి సార్ మాతో వివరించారు. ఈ స్వాబ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది 2 ఫ్యామిలీస్ అంటే ఇదే ప్రాబ్లమ్‌తో బర్డెన్ అవుతున్న ఇంకొక ఫ్యామిలీలో డోనరు మాకి రఘునాథ్ రెడ్డి అన్న వాళ్ళు సేమ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచినే ఈ ట్రీట్మెంట్ కోసమని స్టార్ హాస్పిటల్‌కి వచ్చారు. వాళ్ళతో సార్ ఆ ఫ్యామిలీకి మాకి మంచిగా ఇట్లా స్వాబ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దీంతో ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ చాలా మంచిగా జరిగింది సార్. ఇదే విధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక పేషెంట్ ఉన్నారంటే ఆ ఫ్యామిలీలో ఒక డోనర్ ముందుకొస్తే ఈ డయాలసిస్ ప్రాబ్లమ్ అనేది చాలా పేషెంట్లకి మంచి విముక్తిని ఇస్తుంది సార్. ఈ డయాలసిస్ అన్నది అంత సేఫ్ కాదు. ప్రతి ఒక్కరు ట్రాన్స్‌ప్లాంట్ ఏబీఓ అవ్వచ్చు, లేదంటే కెరియర్ రిజిస్ట్రేషన్ చాలా టైం పడుతుందన్నారు సార్. 3 ఇయర్స్ అవుతది అని చెప్పారు. దాంతో మేము స్వాబ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ముందుకొచ్చి తను ఇప్పుడు చాలా బాగున్నారు. సార్ అందరికీ నమస్కారం. నా పేరు రఘునాథ్ రెడ్డి, సత్యసాయి డిస్ట్రిక్ట్, కదిలు మాది. దాదాపు 1 ఇయర్ నుంచి కిడ్నీతో చాలా బాధపడ్డాను. మార్చి 20 నుంచి డయాలసిస్కి వెళ్ళాము. డయాలసిస్లో ప్రతిరోజు ఏదో ఇష్యూ ఉంది. సో నా పక్కన ఉన్న పేషెంట్లు చనిపోవడం అవన్నీ చాలా భయపడేవాళ్ళం. ప్రతిరోజు దినదిన గండంలాగా ఉండింది. అందులో ఇక్కడికి రావడము, సార్ చెప్పడము ఇవన్నీ చూసి మళ్ళా ఆ మీనా వాళ్ళతో డిస్కస్ చేసి ఇద్దరం ఒప్పుకొని ఇవన్నీ చేసాం. ప్రస్తుతానికైతే చాలా బాగుంది, ఇబ్బంది అయితే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఐ థింక్ డీటెయిల్స్ అన్నీ వివరంగా శ్రీధర్ మాట్లాడాడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అవేర్నెస్ ఆఫ్ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్, ఐదర్ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ అవేర్నెస్ కనుక డాక్టర్స్గా మేము పేషెంట్ చెప్తాము. పేషెంట్కి వాళ్ళు స్ప్రెడ్ చేసి ఇన్ అడిషన్ ఇదంతా కాకుండా media plays a very major role in creating the awareness to the patients and population. So media emphasize chesi importance of ABO improving the donor pool. Itla chestanదువల్ల 5% of transplantations 35 to 40% పెరుగుతుంది కాబట్టి డోనర్ పూల్ ఫైనాన్షియల్ బర్డెన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్, ఫ్యామిలీ డైనమిక్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి పేషెంట్కి, సొసైటీకి, గవర్నమెంట్కి అండ్ ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ డాక్టర్స్ యాజ్ nephrologists for us to educate people, patients and media to cover this so that it can be widely spread in the community and and increase the donor pool. So this is the most important aspect. That's why we have organized this press meet so that media can spread awareness about the transplantations to increase the donor pool. In addition, దీంతో పాటు and also I wanted media to be aware of the registry which we have created, where patients and family members, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా డోనర్స్ ఉంటే ఆ డోనర్స్ ఏజ్, బ్లడ్ గ్రూపు, మెడికల్ ఇష్యూస్ అలాంగ్ విత్ రెసిపియన్స్ డీటెయిల్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్లో పెడితే we will find a suitable match and we will communicate with that families and educate them regarding these transplantations and get proper authorization committee approval before proceeding with the transplantation. So overall what I can say is
please increase the awareness by talking about it, how donor pool can be increased either by ABO incompatible. ABO incompatible అయితే ఫైనాన్షియల్ బర్డన్ కొంచెం ఎక్కువ అవుతుంది, లిటిల్ బిట్ ఆఫ్ మెడికల్ ఛాలెంజ్ ఉంటుంది. If this is not possible, swap also can be considered because it's financially cheaper and medically it's easier if they have a fit donors and suitable donors in the family. Thank you. సో అందరికీ నమస్కారం. మొట్టమొదట నేను ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ శ్రీధర్ గారు, జ్యోత్స్న గారు, మన మల్కొండ రెడ్డి గారు అండ్ దెన్ గోపిచంద్ గారికి అభినందన తెలుపుదలుచుకున్నాను. ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైన ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. సో స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు తెలిసిందే, చాలా మంది మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కూడా కిడ్నీ జబ్బులతో బాధపడుతున్నారు. దీనికి ఒకటే మార్గం ట్రాన్స్ప్లాంటేషన్. మరి ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటేషన్ మాట్లాడతామో మనకి డోనర్స్ అవైలబుల్గా ఉండాలి. సో ఫ్యామిలీలో మ్యాచ్ అయ్యే డోనర్స్ చాలా తక్కువగా దొరుకుతుంటారు. అయితే మనం 100% చూసుకుంటే కనుక దాదాపు ఓన్లీ 5% మనకి ఫ్యామిలీలో డోనర్ అనేది మనకి ఐడెంటిఫై చేయగలము, ఫిట్గా ఉండే డోనర్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్. మరి ఎలా మనకి ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే సెకండ్ మీకు తెలిసిందే, మన రాష్ట్రంలో జీవన్దాన్ అనేది కడవ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా సక్సెస్ఫుల్ నడుస్తుంది. గత 12 సంవత్సరాలు అయింది. లాస్ట్ 5 yearsగా చూసుకుంటే కనుక మన తెలంగాణ మన రాష్ట్రమే లీడ్ చేస్తోంది. నంబర్స్లో చూసుకుంటే కూడాను లాస్ట్ ఇయర్ 200 చేసాము, అంతకుముందు 194 చేసాము. కోవిడ్ టైంలో కూడా పీక్ కోవిడ్ టైంలో మొత్తం అయితే మనకి మొత్తం ప్రపంచం ఆగిపోయినప్పుడు కూడాను మనం 75 డొనేషన్స్ డిసీజ్ డోనర్ చేసాం అనమాట. సో మొత్తం చూసుకుని లాస్ట్ 10 to 12 yearsలో 1300 పైన మనం డొనేషన్ చేయడం జరిగింది. అండ్ 2000 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది, 1200 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. మనకి హార్ట్ లంగ్ కూడాను ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది, కోవిడ్ తర్వాత చాలా పెరిగి మనం దాదాపు ఒక 200 పైన లంగ్ ట్రాన్స్ప్లాంట్స్, ఒక 150 పైన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. సో మొత్తం చూసుకుంటే 5000 పైన మనము ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. అంతమంది కాకుండా అన్ని ఫ్యామిలీస్ బెనిఫిట్ అయినాయి. అయినప్పటికీ కూడాను మనకి మనకి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ చూస్తుంటే 1000 మంది ఇంకా మనకి ఆర్గాన్కి వెయిట్ చేస్తున్నారు. ఇది మనకి డొనేషన్ మనకి ప్రతి ఇయర్ మనకి పెరుగుతోంది. అయినప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్ అనేది 2 to 3 years ఉంటుంది. మన కిడ్నీ చూసుకుంటే 2 to 3 years ఉంది, లివర్ చూసుకుంటే 6 months to 1 year ఉంది. మరి ఎలా మనం ఈ పేషెంట్స్కి ఎలా రైట్ టైంలో ఈ ఆర్గన్స్ అందచేయాలంటే డోనర్ పూల్ అనేది ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకటి మనం ఏమనుకున్నాము, డిసీజ్ డోనర్ అంటే చనిపోయిన తర్వాత ఆర్గన్ చేయడం అనేది ఒకటి మనకి ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ డోనర్ పూల్. రెండోది ఏదంటే ఇందాక శ్రీధర్ గారు చెప్పినప్పుడు స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక ఫ్యామిలీలో 2 families ఉన్నాయి, వాళ్ళ బంధువులకి మనం మ్యాచ్ కావట్లేదు కానీ మనకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో దానికి ఎక్స్చేంజ్ కిడ్నీ, ఒక పేరు 2 పేరు మన కిడ్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటే కనుక దానికి మన స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ కిడ్నీ పేర్ డొనేషన్ కానీ చెప్తాం. సో అంటే మన వెస్ట్రన్ కంట్రీస్ చూసుకుంటే ఇది ఎక్కువగా మనం చూస్తున్నాము. మన ఇండియాలో ఇప్పుడే మొదలైంది. మనము డిసీజ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకుంటే సౌత్ ఇండియన్స్ చాలా మనకి దే ఆర్ లీడింగ్ డిసీజ్ డోనర్. మొట్టమొదట తెలంగాణ, దాని తర్వాత చూసి తమిళనాడు ఒకప్పట్లో నెంబర్ 1 ఉండేది. సో తెలంగాణ హ్యాస్ టేకెన్ ఓవర్. సో అలాగే సౌత్ ఇండియన్ చాలా బాగా చేస్తుంది. సంభవం మనకి ఈ స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ నార్త్ ఇండియాలో కొన్ని పాకెట్స్లో, ముంబైలో కానివ్వండి, గుజరాత్లో కానీ జరుగుతుంది అనమాట. సో మనకి దీంట్లో కూడా గవర్నమెంట్ విషయం ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ వల్ల మనం ఈ జీవనాన్ని ఎంత మనం ముందుకు తెచ్చాము. సో గవర్నమెంట్ సపోర్ట్తో మన నెక్స్ట్ విషయం గవర్నమెంట్ ఏంటంటే ఈ మనకి స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ముందుకు తీసుకోవాలనేసి. ముఖ్యంగా ఏం చేస్తాం, మనకి డిసీజ్ వచ్చినప్పుడు మనకి ఇందాక చూసాం మన పేరు ఉంటే కదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మనకి రిజిస్ట్రేషన్ అప్పుడే కనుక ఒకవేళ ఫ్యామిలీలో మనకి మ్యాచ్, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాని వాళ్ళు లేదా మనకి డొనేషన్కి ఫిట్ ఉన్నారు కాకపోతే వాళ్ళకి మ్యాచ్ కావద్దు, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు, అలా ఒకవేళ పాసిబిలిటీ ఉంది కనుక మనము అలాంటి వాళ్ళకి రిజిస్టర్ చేస్తే కనుక మనకి డోనర్ పూల్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ డోనర్ పూల్ ఇందాక శ్రీధర్ చెప్పారు, 1-2 పేర్స్ అయితే కనుక మనం మాన్యువల్గా మీ పేరు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి 2 ఫ్యామిలీస్ ఎక్స్ప్లెయిన్ చేసి మనము స్వాప్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా సాఫ్ట్వేర్, మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. సాఫ్ట్వేర్ అనేది మన తెలంగాణ అగైన్ నెంబర్ 1 ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. మొట్టమొదట సాఫ్ట్వేర్ కూడా మన తెలంగాణలో చేయడం జరిగింది. సో అది వెరీ ట్రాన్స్పరెంట్, అందరికీ తెలిసింది, వెరీ ట్రాన్స్పరెంట్ మెడికల్ కండిషన్ మీద మనకి ఆర్గన్ అలొకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకొక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఒకవేళ జీవనానికి లింక్ చేస్తే కనుక మనకి డోనర్ పూల్ అని క్రియేట్ చేయొచ్చు. మన పేషెంట్ ఎప్పుడైతే మనకి రిజిస్టర్ అవుతారో ఆ పేషెంట్ మ్యాచ్ అంటే మనకి అల్గోరిథం మనకి సాఫ్ట్వేర్ బట్టి డెఫినెట్గా మనకి ఈ పేషెంట్కి పలానా మ్యాచెస్ మనకి డోనర్ ఉన్నారు అని మనం ఎక్స్చేంజ్ పేర్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తే కనుక మనకి ఒక్క డొనేషన్తో, ఒక్క డిసీజ్ డోనర్తో 2 కానీ 3 కానీ 4 కానీ మనకి అంటే క్రమేణంగా మనం 10 ట్రాన్స్ప్లాంట్స్ 10 హాస్పిటల్ ఒకేసారి చేయొచ్చు.
అలాంటప్పుడు మనకి ఏం చేస్తే నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ పెరుగుతుంది, రెండోది వెయిటింగ్ లిస్ట్ తగ్గుతుంది. మన పేషెంట్ వచ్చినప్పుడు మీకు 2 years పడుతుంది, 2 years మీ జీవనాన్ని వెయిట్ చేయండి, మీకు ఎప్పుడైతే సూటబుల్ డోనర్స్ అప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. లేదా రెండో అవకాశం ఏంటంటే మనకి ఇంకొక సాఫ్ట్వేర్ వల్ల మనకి పలానా పేషెంట్స్ మనకి మ్యాచ్ దొరికారు, సో వాళ్ళు కూడా మనకు ఆర్గన్ వస్తే కనుక అది డోనర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫ్యామిలీ ఏ బీకి ఇస్తుంది, బి సికి ఇస్తుంది, సి డికి ఇస్తుంది, డి వచ్చేసి మళ్ళీ మనకి ఏకి ఇస్తారు. క్లోజ్ లూప్ అయినా కావచ్చు, ఒకవేళ ఓపెన్ ఉంటే కనుక మనకి ఏలో డోనర్ లేరు, సో ఏం చేస్తాం డిసీజ్ డోనర్ ఇచ్చి మనకి ఏకి ఇస్తాం. అప్పుడు మనకి అట్లా మనకి చైన్ డొమినో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు అనమాట. అట్లా చైన్ స్టార్ట్ అయిపోయి మనకి ఒక్క ట్రాన్స్ప్లాంట్ జరిగే బదులు 10 ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఒకేసారి. సో అట్లా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ కూడా మనకి చేసే అవకాశం ఉంటుంది. మన వెయిటింగ్ లిస్ట్ తగ్గించే అవకాశం ఉంటుంది, వెయిటింగ్ టైం తగ్గించే అవకాశం ఉంటుంది. అంటే దిస్ ఇస్ హౌ వీ కెన్ ఇంక్రీజ్ ద డోనర్ పూల్ అనమాట. సో నెక్స్ట్ విషన్ గవర్నమెంట్ విషన్ కూడా అదే. సో ఈ క్రమంగా కూడాను అదే మనకి గవర్నమెంట్ కూడా మనకి వాళ్ళు కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. సో దగ్గరలో కూడాను మన ఫ్యూచర్లో కూడా దీని మీద వర్క్ చేసి డెఫినెట్గా మనకి నెంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇంకొంచెం పెంచి ట్రాన్స్ప్లాంటేషన్ మనకి వెయిటింగ్ టైం తగ్గించి చాలా మంది పేషెంట్స్ బెనిఫిట్ అయ్యేటట్టు మేము వర్క్ చేస్తున్నాం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ starting this program.